आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आबोदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला। तू जो मिला लो हो गया मैं काबिल, तू जो मिला तो हो गया सब हासिल। హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవికృష్ణ డైరీస్. మీరు నేను ఎదురు చూస్తున్న మా పాప తత్యాస్ బర్త్డే వ్లాగ్ వచ్చేసిందండి. ఇదైతే మార్నింగ్ అనమాట, బర్త్డే రోజు మార్నింగ్ తను లేచే లోపు అలా బెలూన్స్ అలా పెట్టేసి చిన్న సర్ప్రైజ్ లాగా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇలా చేసాము మేము. Happy birthday to you. సో మా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిందండి. విశ్వామిక చాలా ఎగ్జైటింగ్ ఉంది కదా, దాన్ని చూసి సత్య కూడా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇది ఆడుకున్న తర్వాత కొంచెం సేపు తను ఫ్రెష్ అప్ చేసేసి ఫుడ్ తినిపించేసి టెంపుల్కి తీసుకెళ్ళాం. అప్పటికే లేట్ అయిపోయిందండి, ఇంకా తను ఏడ్చేస్తుంది, నిద్ర వచ్చేసి. అందుకే జస్ట్ పక్కనే ఉన్న టెంపుల్కి తీసుకెళ్ళి అలా దండం పెట్టుకొని ఇంకా వచ్చేసామండి. వచ్చి తన్ని పడుకోబెట్టేసాము. ఈలోపు మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. తనని అందరం అక్షింతలు వేసి బ్లెస్ చేస్తున్నాం అనమాట. తనకు కొంచెం ముందు రోజే కోల్డ్ చేసింది, దానివల్ల కాస్త చిరాకు పడుతుందండి. నాకు కొంచెం టెన్షన్ ఉంది, ఈవినింగ్ పార్టీలో ఎలా ఉంటుందో ఏంటో, ఒక గిల్టీగా ఉంటుంది కదా తను ఏడుస్తూ మనం పార్టీ చేస్తూ ఉంటే, అలా అనుకున్నాను. బట్ ఇంకా తను మళ్ళీ లంచ్ చేసేసిన తర్వాత కొంచెం సిరప్ కూడా వేసేసాం. మేము నైటే వేసేసామండి, పార్టీ ఉంది కదా ఎందుకు రిస్క్ అని. సిరప్ వేసుకొని లంచ్ చేసి మళ్ళీ పడుకొని లేచాక మొత్తం సెట్ అయిపోయింది. సో పార్టీ స్టార్ట్ అవుతుందండి, మీరు కూడా చూసేయండి.
చేస్తుంది ఎవరిది ఎవరిది ఇంటి దేవత మందార పూలత ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి సీత బంగారు పిచ్చుక చిన్నారి చంద్రిక మా బుజ్జి గోపిక సక్కంగున్న చిట్టి చిలక పెంకి పిల్లవే కొత్త పిల్లవే అమ్మ తోలికే వచ్చినాదిలే కొట్టి పిల్లవే. ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి 6:30 అయిందండి. యాక్చువల్లీ 5 కల్లా వెళ్దాం అనుకున్నాం, తను ముందే ఫొటోస్ తీద్దామని. బట్ తను 5 వరకు పడుకుందండి. తను ఎంత పడుకుంటే అంత బెస్ట్ కదా, తను తర్వాత బాగుంటుంది. ఇంకా 5 వరకు పడుకుంది. దాని తర్వాత రెడీ చేసి ఇంకా వెళ్ళేసరికి 6:30 అయిపోయిందండి. ఇంకా 6:30 నుంచి ఆల్మోస్ట్ 7:30, 8 వరకు కూడా ఫస్ట్ మా ఫ్యామిలీస్ మేమందరం ఫొటోస్ దిగేసాము. తనని సోలోగా, ఇంకా తను కూడా చాలా బాగా కోఆపరేట్ చేసింది. సాంగ్స్ అవి తనకి ఇష్టమైనవి పెట్టామన్నమాట. దీని తర్వాత చూడండి, ఆల్మోస్ట్ అందరూ వీక్ డే కదండి, వచ్చేసరికి 7:30 వరకు కూడా ఇంకా ఎక్కువ రాలేదు. 8:30 ఆ టైంకి వచ్చారండి అందరూ. ఇంకా అప్పుడు మా వారి యాంకరింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పటి వరకు నా యాంకరింగ్ చూసారు కదా, సో మా వారి యాంకరింగ్ కూడా బాగా చూడండి, నాకన్నా చాలా బాగా చేస్తారు, చూసేయండి. దేహమల్ల కళ్ళు దేవేంద్రుని కాను, నరవాహనము లేక నడిచిపోలేను, నాకు జీవం లేదు కానీ జీవుల్ని చెబుతాను, ఎవరది? ఫస్ట్ వచ్చేసి పొడుపు కథలండి. మేము ఆన్సర్స్ మ్యూట్ చేసేసాము. మీకు ఆన్సర్స్ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పొడుపు కథలు, ఇంకా కొన్ని గేమ్స్ అలా ప్లాన్ చేసాం, వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారనేసి. ఇది చెప్పానంటే చాలా ఈజీ క్లూ. సో పడవలో తీసుకెళ్తారు. గెలిచిన వాళ్ళకి ఇలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చామండి, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా పిల్లలు. సో సెకండ్ క్వశ్చన్ అండి, ఇది కొంచెం ఈజీయే. ఇల్లంతా తిరిగింది, మూలన కూర్చుంది, ఏమిటది? సో ఈజీ, అందరికి ఇవ్వలేను, కొంచెం మీడియం ఇది. తోకలేని పెట్ట 90 ఆమడలు పోతుంది, ఏమిటది? వీడియోగ్రాఫర్ వన్ సైడే కవర్ చేశారని, యాక్చువల్గా అటు సైడ్ ఎక్కువ మంది కూర్చున్నారు పెద్దవాళ్ళందరూ. సో పిల్లలు వీళ్ళే ఆన్సర్ చేస్తున్నారు కాబట్టి తను ఇటు సైడే చూపించినట్లున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, చక్కని రాజుకు ఒళ్ళంతా ముత్యాలు, ఏమిటది? రైట్ ఆన్సర్. వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడు, వేలడంత పిల్లోడు చీరంతా తిరిగాడు, ఏమిటది? రైట్ ఆన్సర్. సో అవి ఆల్మోస్ట్ 7 సాంగ్స్ ఉన్నాయండి. సో అవి అన్నీ కూడా లేటెస్ట్ షీట్సే. నెక్స్ట్ పొడుపు కథల తర్వాత మా పాపకి ఇష్టమైన 7 సాంగ్స్ ప్లే చేసి వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారండి. ఇక్కడ వచ్చేసి మా విఘ్నేష్ అనమాట, మామయ్య ప్లీజ్ మామయ్య నేను ఆన్సర్ చేస్తాను, గిఫ్ట్ కావాలి అనేసి అడుగుతున్నారు. వాళ్ళే 1 వీక్ ముందే వచ్చారని చెప్పాను కదా, వాళ్ళే కూర్చొని పొడుపు కథలు అవన్నీ రాశారనమాట. ఇప్పుడు వాళ్ళకి కూడా అందరు గిఫ్ట్స్ తీసుకుంటే తీసుకోవాలనిపిస్తుంది కదా, పిల్లలు కదా. మొత్తం ఇప్పుడు 7 సాంగ్స్ ప్లే చేశా. సో ఈ 7 సాంగ్స్ వచ్చి ఎవరైనా చెప్తారా అంటే అట్లీస్ట్ ఆ లిరిక్ 7 సాంగ్స్ కంటిన్యూస్గా? రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ సాంగ్లో హీరోయిన్ పేరు? సో ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మా హస్బెండ్ ఒక క్వశ్చన్ అడుగుతారండి. ఆ క్వశ్చన్కి అతనికి కూడా ఆన్సర్ తెలియదు అనమాట, కానీ అక్కడ బాగా కవర్ చేశారు తెలిసినట్లు. ఆయన కూడా గూగుల్లో వెతుకుతూ ఉన్నారు. పాపం అక్కడేమో అందరూ ఆన్సర్స్ పోలీస్, సిబిఐ అలా చెప్తున్నారు. మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.
యాక్చువల్గా మేము చైర్ కింద ఒక గిఫ్ట్ పెట్టి సర్ప్రైజింగ్గా అక్కడ ఎవరు కూర్చుంటారో వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది అలా అనుకున్నామండి. హడావిడిలో అది మర్చిపోయాము. సో అందుకే ఇక్కడ స్పాంటేనియస్గా తను కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. అలాగా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ సో బేసికలీ మా పాప వేసుకున్న డ్రెస్కి ఎగ్జాక్ట్ అంటే మ్యాచింగ్ డ్రెస్ ఎవరైతే వేసుకున్నారో సో వీళ్ళు మా ఇంటి దగ్గర పిల్లలండి. ఎవరి బర్త్డేకైనా వీళ్ళు ఇలాగే డాన్స్ చేస్తారు. నాకు చాలా ఇష్టము. భలే బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారండి. బర్త్డే తద్యాదే అనే కానీ విశ్వామిక అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. అసలు ఆ డ్రెస్ వేసుకొని తను ఎంతలా ఎగురుతుందో చూడండి. అంటే తనకి చాలా ఇష్టం అనమాట డాన్స్. అందుకే అంత హెవీ డ్రెస్ వేసుకున్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా ఇంటి దగ్గర వాళ్ళందరూ. సో తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందండి. నాకు చాలా బాగా అనిపించింది. డాన్స్ తర్వాత చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చామండి. వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. దీని తర్వాత మా అన్నయ్య వచ్చారు చూడండి. మా అన్నయ్య వచ్చి ఒక ట్విస్ట్ ఇచ్చారనమాట రవికి. ఇప్పటి వరకు మా బావగారు యాంకరింగ్ చేశారు కదా, ఇప్పుడు మా బావగారికి నేను టాస్క్ ఇస్తాను, మా బావగారు డాన్స్ చేయాలని చెప్పారు. బట్ అప్పటికే లేట్ అయిపోతుందండి. ఇంకా నేను వచ్చి చెప్తున్నాను అనమాట, కేక్ కటింగ్ ఉంది కదా, మా వారు డాన్స్ చేస్తే ఎవరు ఉండరో కేక్ కటింగ్ పారిపోతారు అని చెప్తున్నాను. ఆల్మోస్ట్ టైం 9:30 అవుతుందండి. కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసరికి మా వారు యాంకరింగ్ చేస్తున్నప్పుడు కూడా త్వరగా కానివ్వండి అంటున్నాను, మా పాపకు నిద్ర వచ్చేస్తుందేమో అనేసి. నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి. సో కేక్ కటింగ్ అయిపోయిందండి. ఇంకా అందరూ వచ్చి బ్లెస్ చేస్తున్నారు తనని. నేనేమనుకున్నానంటే కేక్ కటింగ్ వరకు తను ఉంటే చాలు, దాని తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని అప్పుడు మళ్ళీ అందరూ వచ్చి అప్పుడు బ్లెస్ చేస్తారు అనుకున్నా. సో పర్లేదు, కేక్ కటింగ్ తర్వాత బాగానే ఉందని స్టార్ట్ చేసాము. కానీ ఏడ్చేసింది మధ్యలో. ఇంకా డిన్నర్ చేయమనేసి మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి కొంచెం ఫీడింగ్ ఇచ్చి తనకి సాంగ్స్ అవి ప్లే చేసి కొంచెం యాక్టివ్ అయిన తర్వాత డ్రెస్ కూడా చేంజ్ చేశానండి. ఈ డ్రెస్ చేంజ్ చేసి అప్పుడు తీసుకొచ్చాను. ఈ లోపు అందరూ డిన్నర్ చేశారు. గెస్ట్స్ అందరూ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. వచ్చి అందరూ గిఫ్ట్స్ ఇచ్చి తనని బ్లెస్ చేస్తున్నారండి. మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. ఎందుకంటే వీక్ డే కదండి, అందరూ ఎంత ఆఫీస్లో తీసుకోవాలనుకున్నా కొంతమందికి కుదురుతుంది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్ జర్నీ అంటే ట్రాఫిక్ గురించి తెలుసు కదా, జర్నీ చేసి రావాలంటే అలసిపోతారు కదా. అసలు ఎంతమంది వస్తారో ఏంటో అనుకున్నాము. మేము పిలిచిన అందరూ వచ్చారండి, ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పారు కుదరలేదనేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కపుల్స్తో వచ్చారు. మేమందరం 6 years బ్యాక్ మా పెళ్ళిలో కలిసామండి అందరినీ. 6 years తర్వాత ఇలా కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఎవరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు. ఇప్పుడు కొంతమంది పిల్లలతో వచ్చారు. ఇంకా అప్పుడు వీళ్ళు కొంచెం లేట్గా 10:30, 11 వరకు ఉన్నారండి. మిగతా వాళ్ళు దూరం ఉంటుంది కదా, కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు మేము పాప కూడా యాక్టివ్ అయిపోయి బాగుంది. కొంచెం డాన్స్ వేస్తున్నాం అనమాట. స్టెప్స్ సరిగా రాక ఏదో చేస్తున్నాము సరదాగా అలాగే నవ్వుకుంటూ. హాస్టల్లో ఉన్నప్పుడు చాలా బాగా వేసేవాళ్ళు, ప్రొఫెషనల్స్ కాకపోయినా కూడా. నెక్స్ట్ ఇంకా డిన్నర్కి వచ్చేసరికి అంటే ఫోటోగ్రాఫర్ నాకు వీడియో ఇలా కాకుండా కొంచెం ఆ డిషెస్ ఓపెన్ చేసి తీసినట్లయితే బాగుండి అనిపించింది, చూడడానికి బాగుండేది కదా. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తిన్న ప్రతి వాళ్ళు నాకు చెప్పారు, మా ఫ్రెండ్స్ అందరూ
అందరూ కూడా. ఫుడ్ చాలా టేస్టీగా ఉందండి, ప్రతి ఐటెం కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసరికి చిన్నమ్స్ బ్యాంకెట్ హాల్ అండి. అరవింద్ గారు అని ఉన్నారు, వాళ్ళు అసలు మాకు ప్రతి దాంట్లో చాలా బాగా ఏమంటారు సర్వీస్ కానీ అన్నీ చాలా బాగా చూసుకున్నారండి. ఫంక్షన్ అయిపోయే వరకు మమ్మల్ని క్యాబ్ ఎక్కించే వరకు కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా మధ్య మధ్యలో మీరు గమనించినట్లయితే స్టార్టర్స్ వాళ్ళు 8:30కి వచ్చారని చెప్పాను కదా, అందరూ వాళ్ళకి స్టార్టర్స్ ఇంకా కూర్చొని ఉన్నప్పుడు ఇచ్చేసారండి, సర్వ్ చేసేసారు. దానివల్ల కొంచెం ఎంగేజ్ అవుతారు కదా అందరూ కూడా. ఈ బ్యాంకెట్ హాల్ వల్ల మేమైతే చాలా ఏమంటారు పీస్ఫుల్గా మా ఫంక్షన్ని కంప్లీట్ చేసామన్నమాట. నేను ఈ చిన్నమ్స్ బ్యాంకెట్ హాల్కి అయితే ఎవరికైనా ప్రిఫర్ చేస్తానండి. 100కి 200 మార్క్స్ ఇస్తాను, అంత బాగా నచ్చింది. వాళ్ళు అంత కోఆపరేట్ చేయడం వల్ల మేము కూడా దేని గురించి ఆలోచించకుండా ఫంక్షన్ ఎంజాయ్ చేసామండి. లేదంటే మనకి ఫుడ్ ఎలా ఉంది, ఎవరు పెడుతున్నారు ఏంటి, ఇవన్నీ మైండ్లో ఉంటాయి కదా, వచ్చిన వాళ్ళని బాగా చూసుకోవాలి, అవే ఉంటాయి కదా. ఇంకా నాకు చెప్పండి డెకోరింగ్ అండ్ మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో. నాకైతే విశ్వామిక డ్రెస్ అక్కడికి వెళ్ళాక ఆ లైటింగ్లో చాలా బాగా నచ్చిందండి. నేను తీసుకున్న దానికంటే కూడా మేము డెకోర్కి ఎక్కువ టైం తీసుకున్నాము సెలెక్ట్ చేయడానికి, ఏది సెలెక్ట్ చేయాలి, ఏ కలర్ సెలెక్ట్ చేస్తే మన డ్రెస్సెస్ ఎలా వస్తాయో అనేసి చాలా టైం తీసుకున్నామండి. బట్ చూసిన తర్వాత అవుట్పుట్ నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాపీగా నేను అనుకున్నట్లు అన్నీ వచ్చాయి అనుకున్నాను. నాకు కూడా కొంచెం ఆ బ్లూలో మా హస్బెండ్ విశ్వామిక ఉన్నారు కదా, ఆ కాంబినేషన్లో నా డ్రెస్ ఉన్నట్లయితే బాగుండు అనిపించింది నాకు విజువల్గా చూసిన తర్వాత. మీకేమనిపించింది అంటే నా శారీకి మ్యాచింగ్ మా హస్బెండ్ డ్రెస్ తీసుకుంటా అన్నారు, బట్ వెళ్ళిన తర్వాత నేనే చెప్పాను ఆ కాంబినేషన్ కంటే ఇప్పుడు తను వేసుకున్నారు కదా అదే బాగుంది అని చెప్పి నేను అది తీసుకోమన్నానండి. నాకేమో కొంచెం నేనే ఏమంటారు బ్రైట్గా ఆ శారీ కనిపిస్తుందేమో అనిపించింది. నేను వాళ్ళ కాంబినేషన్లో తీసుకుంటే ఇంకా బాగా వచ్చేదేమో అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మా నాన్న వచ్చారండి, నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. మా నాన్న రావడం అనేది చాలా కష్టం అనమాట. మా అత్తయ్య గారిని మామయ్య గారిని మిస్ అయ్యామండి, వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల రాలేకపోయారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి రవికృష్ణ డైరీస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.